దానియేలు కథ, ధైర్యం, విశ్వాసం మరియు దేవుని మహిమ. 1. యెరూషలేము పతనం మరియు దానియేలు చెర. యెరూషలేము మీద బబిలోను రాజు నెబుకద్నెజరు సైన్యంతో దాడి చేశాడు. గోడలు కూలిపోతున్నాయి. దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. పవిత్ర పాత్రలను అపహరిస్తున్నారు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఈ విధ్వంసం మధ్య ఒక యువకుడు తన మిత్రులతో సహా బంధించబడి, చెరబడి బబిలోనుకు తీసుకెళ్లబడ్డాడు. అతను దానియేలు. అతని మిత్రులు హనన్యా, మీశాయేలు, అజర్యా. వారు చెరగా తీసుకెళ్లబడుతున్నప్పుడు దానియేలు వెనక్కి తిరిగి తన స్వదేశాన్ని చివరిసారి చూస్తాడు. అతని హృదయం బాధతో నిండిపోయినా, అతని మనసులో ఒక నిర్ణయం ఉంది: నేను దేవుని నమ్మకాన్ని వదలను. 2. రాజు ఆహారానికి తిరస్కారం. బబిలోనులో యువకులను రాజు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడానికి పిలిపించాడు. వారు అద్భుతమైన భవనాలలో ఉంచబడ్డారు. భవిష్యత్తులో రాజు సేవకులుగా పనిచేయడానికి సిద్ధం చేయబడుతున్నారు. రాజు అందించే ఆహారం అత్యంత రుచికరమైనది, అయితే అది దేవుని ధర్మాన్ని వ్యతిరేకించే ఆహారం. దానియేలు తన మిత్రులతో కలిసి, మేము ఈ ఆహారాన్ని తినము. దయచేసి మాకు కేవలం కూరగాయలు, నీళ్లు ఇవ్వండి అని అధికారులు కోరారు. మొదట వారు ఆశ్చర్యపోయారు, కాని 10 రోజుల తర్వాత దానియేలు, అతని మిత్రులు అందరికంటే ఆరోగ్యంగా, బలంగా కనిపించారు. దేవుని పట్ల విశ్వాసం చూపినందుకు దేవుడు వారికి జ్ఞానాన్ని, తెలివితేటలను ఆశీర్వదించాడు. 4. అగ్నిగుంతలో హనన్యా, మీశాయేలు, అజర్యా. కొన్నేళ్ల తర్వాత నెబుకద్నెజరు రాజు గొప్ప బంగారు విగ్రహాన్ని నిర్మించాడు. అతను ఒక ఆజ్ఞ ఇచ్చాడు: ఈ విగ్రహానికి ప్రతిఒక్కరూ నమస్కరించాలి, లేకపోతే అగ్నిగుంతలో వేయబడతారు. అందరూ మోకరిల్లినారు, కాని హనన్యా, మీశాయేలు, అజర్యా మాత్రం నిలిచిపోయారు. రాజు వారిని తన సమక్షంలోకి తీసుకురావించాడు. మీరు నా ఆజ్ఞను తిరస్కరించారా అని కోపంగా అడిగాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. అయినా, రక్షించకపోయినా, మేము మీ విగ్రహానికి నమస్కరించము. రాజు అగ్నిని మరింత వేడి చేయించాడు. వారిని అగ్ని గుంతలోకి విసిరారు. కాని హతాశంగా రాజు చూడగానే 4వ వ్యక్తి అక్కడ కనిపించాడు. ఇది దేవుని కుమారునిలా కనిపిస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు. ఆ ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చినప్పుడు రాజు దేవుని మహిమను గానం చేశాడు. ఇప్పటి నుంచి ఇశ్రాయేలు దేవుడు మాత్రమే దేవుడు. 3. నెబుకద్నెజరు కల, దానియేలు జ్ఞానం. ఒక రాత్రి రాజు నెబుకద్నెజరు ఒక కల చూశాడు. కాని ఆ కల అర్థం కాక అతను భయంతో ఉన్మాదంగా మారిపోయాడు. ఈ కల నాకు భవిష్యత్తును సూచిస్తోంది, కాని దాని అర్థం చెప్పలేకపోతే నా మంత్రగాళ్లను చంపించాలి. అంతటి భయంకరమైన సమయంలో దానియేలు దేవునికి ప్రార్థించాడు. దేవుడు అతనికి దివ్యమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. రాజా, మీ కల ఒక గొప్ప విగ్రహాన్ని సూచిస్తోంది. బంగారు తల, మీ రాజ్యం బబిలోను. వెండి ఛాతీ, మీ తర్వాత వచ్చే మీడియా, పర్షియా రాజ్యం. కాంస్య పొత్తికడుపు, గ్రీకుల రాజ్యం. ఇనుప కాళ్ళు, రోమా సామ్రాజ్యం. మట్టి పాదాలు, విభజనైన రాజ్యాలు. దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతమైనది. రాజు ఆశ్చర్యపడి దానియేలు ముందు కూలిపోయి, నీ దేవుడే నిజమైన దేవుడు అని అంగీకరించాడు. 5. గోడపై వ్రాయబడిన అక్షరాలు. బబిలోను తర్వాతి రాజు బెల్షజారు ఎంతో గర్విష్ఠుడు. అతను దేవుని ఆలయంలోని పవిత్ర పాత్రలను తీసుకుని వాటితో మద్యం తాగాడు. అయితే అకస్మాత్తుగా గోడపై ఒక చేతి వేలితో మెనే, మెనే, టెకేల్, ఉఫార్సిన్ అని వ్రాయబడింది. రాజు భయంతో వణుకిపోయాడు. ఎవరూ అర్థం చేయలేకపోయారు. అప్పుడే దానియేలు ప్రవేశించాడు. రాజా, ఈ అక్షరాలు మీ రాజ్యం అంతమైందని ప్రకటిస్తున్నాయి. ఈ రాత్రే బబిలోను పతనం అవుతుంది. అంతే, ఆ రాత్రి మీడియా, పర్షియా రాజ్యం బబిలోనును స్వాధీనం చేసుకుంది. 6. సింహాల గుహలో దానియేలు. కొన్నాళ్ల తర్వాత కొత్త రాజు దారియవేసు వచ్చినప్పుడు దానియేలు ప్రధాన మంత్రి అయ్యాడు. కాని ఇతర మంత్రులు అతనిపై అసూయతో ఒక కుట్ర చేశారు. రాజా, మీరు ఒక్కరినే దేవుడు అని ప్రకటించండి. ఎవరైనా వేరే దేవునికి ప్రార్థిస్తే వారిని సింహాల గుహలో వేయాలి. దానియేలు తన కిటికీ దగ్గర గడ్డంగా ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే అతన్ని పట్టుకుని సింహాల గుహలోకి విసిరారు. రాజు బాధతో, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించుగాక అని అన్నాడు. రాత్రంతా రాజు నిద్రపోలేకపోయాడు.
తెల్లవారుజాము గుహ వద్దకు పరుగెత్తుకుని వచ్చాడు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? అప్పుడు దానియేలు చిరునవ్వుతో చెప్పాడు, రాజా, దేవుడు తన దేవదూతను పంపి సింహాల నోరును మూసివేశాడు. దానియేలు గుహ నుంచి సురక్షితంగా బయటకొచ్చాడు. రాజు ఈ ఘటన చూసి, ఇప్పటి నుంచి ప్రతి వ్యక్తి దానియేలు దేవునిని గౌరవించాలి అని ఆజ్ఞాపించాడు. ముగింపు: దానియేలు తన విశ్వాసానికి ఎప్పటికీ వదలలేదు. దేవుడు అతన్ని బహుమతిగా జ్ఞానం, అధికారం, రక్షణను ఇచ్చాడు. దేవునిపై నమ్మకముంటే ఏ అపాయం మనలను తాకదు. దానియేలు కథ మనకు నేర్పే గుణపాఠం: దేవునిపై నమ్మకం అసాధ్యాన్ని కూడా సాధ్యంగా చేస్తుంది.